కులగణన ఎందుకు అవసరమో మనం ఎమ్మెల్యేల కులగణన చేస్తే మనకు అర్థమవుతుంది సార్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 16-17 ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు సార్. సో మనం ఏమంటాం, బీసీలు సగానికి సగం ఉన్నారని చెప్తాం. అంటే 2902 ఎమ్మెల్యేలు అంటే కనీసం 1400-1500 మంది ఎమ్మెల్యేలు బీసీ వర్గాల నుంచి ఉండాలి. కానీ బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు కేవలం 498 మాత్రమే అయ్యారు. అంటే 500, అంటే 1500 అలా పోయి 500 అవుతుంది. అంటే 17% అవుతుంది. సరే, మనం రెడ్లు ఎంతమంది ఉన్నారని అనుకుంటాం మనం? ఒక 6% 7% అంటాం. 7% అంటే ఎంత? 200 మంది ఎమ్మెల్యేలు ఉండాలి 2902. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 658 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 3 ఇంతలు ఉన్నారు. అంటే 23% ఆర్ ఈవెన్ 4 ఇంతలు ఉన్నారు. అలా కమ్మాస్ రెడ్ల కన్నా తక్కువ, వాళ్ళకన్నా తక్కువ ఉండాలి. వాళ్ళు 549 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 19%. సో కాపులు 10% ఉన్నారు ఎమ్మెల్యేలు. సరే, ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ పుణ్యం అనే రిజర్వేషన్ దొరుకుతుందో జనాభా దామాషా పద్ధతిలో ఉంది. అయితే వాళ్ళను కూడా రిజర్వ్డ్ స్థానాలకి పరిమితం చేశారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రెడ్డి కమ్మ కులాలు ఈ సీట్లన్నీ, మిగిలిన సీట్లన్నీ వాళ్ళకి రిజర్వ్డ్ అనుకుంటున్నారు. ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, రిజర్వ్డ్ సీట్లు అంటున్నారు. కానీ నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే పోస్టులు దాదాపుగా 50% వాళ్ళకి రిజర్వ్డ్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఎందుకు జరుగుతుందని మనం కనుక వెనక్కి తిరిగి చూస్తే, మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2 రకాల పాలన కింద మనం చూడొచ్చు. ఏకకుల పాలన, ద్వికుల పాలన. ఏకకుల పాలన అంటే రెడ్డి పాలన, ద్వికుల పాలన అంటే రెడ్డి కమ్మ పాలన. ఏకకుల పాలనలో 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎలక్షన్లు ఒక ఎత్తు అయితే, 1983 నుంచి 2024 వరకు ద్వికుల పాలన అంటే రెడ్డి కమ్మ కులాల పాలన సాగింది. ఈ మనం పరిణామ క్రమంలో చూస్తుంటే కొన్ని కులాలు రాజకీయంగా కూడా అంతరించిపోతున్నాయి. ఏకకుల పాలనలో బ్రాహ్మలు ఎమ్మెల్యేలు 71 మంది ఉంటే 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏకకుల పాలనలో. 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎన్నికల్లో. అదే కనుక 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 9 మందే బ్రాహ్మణులు ఉన్నారు. అంటే తగ్గిపోతుంది. అంటే రాజకీయంగా ఆ కులం అంతరించిపోతుంది. మరి బీసీల్లోనేమో 130 పైగా కులాల్లో దాదాపుగా 120 కులాలు ఇంతవరకు దే డిడ్ంట్ ఎంటర్ అసెంబ్లీ. సో అంటే రాజకీయంగా వాళ్ళకి లేదు, చోట్లేదు. ఆయన అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే, రాజకీయంగా గనక గుర్తింపులోని కులాలు అంతరించిపోతాయి. అంటే అంతరించిపోవటం అంటే ఈ కులాలకి ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య ఫలాలు అందక వాళ్ళు గ్రామాలను వదిలి బిచ్చగాళ్ళగానో పట్టణాల్లో స్లమ్స్లోనో ఉండిపోతారన్నాను. అంతరించిపోవడం అంటే ఇది ఎవరికో లాభమేం కాదు. సో మనం ఈ రకంగా చూసుకుంటే ఈ ఎమ్మెల్యేల కులగణన క్లియర్గా ఏం చెప్తుంది? జనాల కులగణన ఆధారంగా ఎమ్మెల్యే పోస్టులు రావట్లేదు, కొన్ని కులాలకే వస్తున్నాయి. కాబట్టి బీసీల కులగణన చేస్తే కానీ మనకు మోక్షం ఉండదు. తద్వారా రాజకీయాల్లో రిజర్వేషన్లు, విద్య, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తే కానీ ఇవి అప్లిఫ్ట్ కావు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ రోజునున్న పాలక పార్టీలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఏం చేస్తామంటారు, చేయరు. దానికి ఒక ఎగ్జాంపుల్ మనకి మన శివశంకర్ గారు, ఆయన పోరాట ఫలితం, ఆయన ఆత్మకథ ఇది, అదొక్కటే ముగింపు. అందులో ఆయన క్లియర్గా చెప్తాడు. ఆయన ఏమంటారంటే, నీలం రెడ్డి సంజీవ్ రెడ్డి హయాంలో రెడ్ల ఆధిపత్యం వలన బీసీల లిస్టు తయారు చేయడానికి కుదరలేదు. తర్వాత దామోదరం సంజయ్ గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు బీసీల లిస్టు తయారు చేస్తారు. కొన్ని కారణాల చేత దామోదరం సంజయ్ గారు కేంద్రానికి వాళ్ళ అప్పుడున్న కులాధిపత్య పోరులో ఆయన అక్కడ పంపిస్తారు. పంపించిన క్రమంలో మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అవుతారు. అప్పటికి బీసీల లిస్టు రిజర్వేషన్ కోసం తయారైన దాన్ని ఈయన కొన్ని కారణాల వల్ల నీలం సంజయ్ మళ్ళీ వదిలిపోవాల్సి వస్తుంది.
వచ్చినప్పుడు ఆ ఫైల్ తెప్పించుకుని ఆ బీసీల లిస్ట్ ఏదైతే తయారై ఉందో జీవో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దాన్ని ఆయన దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే చూడండి, రెడ్ల యొక్క ఆధిపత్యం వలన బీసీలకి రాష్ట్రంలో రిజర్వేషన్లు రావటానికి 24 సంవత్సరాలు 1972లో వచ్చినాయి. అది కూడా ఈ మహానుభావుడి ఎఫర్ట్స్ ఉన్నాయి అందులో. అటు ఓ పక్క గౌతులచ్చన్న గారు కానీ, ఇంకో పక్క మన కొండా లక్ష్మణ బాబూజీ గారు కానీ, వీళ్ళు ఎవరు ఎన్ని ఎఫర్ట్స్ చేసినప్పటికి కూడా చివరికి అప్పటి ప్రభుత్వాలు దానికి సరైనటువంటి స్పందన లేకపోవడం డిలే చేశారు. ఇదే మీరు దేశ స్థాయిలో చూస్తే ఓబీసీ రిజర్వేషన్లు 1993లో వచ్చినాయి. అది కూడా ఎవరు, కాంశీరామ్ గారి పుణ్యం. ఆయన ఆ రోజున పెద్ద ఎత్తున యాజిటేషన్ చేయటం వలన ఆ రోజున ప్రభుత్వం దిగొచ్చింది. సో ఆ రకంగా వచ్చింది. కానీ ఇదే ఈ భారతదేశ భారతంలో స్వాతంత్రం వచ్చినాక బీసీలకి ఇంతవరకు న్యాయం జరగట్లేదు అనటానికి ఉదాహరణ ఒకటి. రెండు, ఇదే మనం గనక బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చూస్తే కేవలం 11 సంవత్సరాల్లోనే అంబేద్కర్ గారి చర్యల వలన మనకి 1942లో ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆయన 1931 మన ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజ్ చేసిన దానికి క్లియర్గా ఆర్డర్స్ 1942లో వచ్చినాయి. ఆ తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో రావడం, దానిలో ఎస్సీలకి ఎస్టీలకి దొరికింది. అంబేద్కర్ గారు అప్పుడే బీసీలకి చేద్దాం అన్నారు. గాంధీ ప్రభృతులు ఏం చేశారంటే స్వాతంత్రం వచ్చినాక మేమిస్తాం అన్నారు. ఆ మేమిస్తాం అన్నది రెడ్ల పాలన, ఈ కమ్మల పాలనతో అది ఇంతవరకు మనకి సిద్ధించట్లే. సో ఇది జరిగే అన్యాయం బీసీలు. కాబట్టి ఇప్పుడైనా సరే కులగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకి ఎంపిరికల్ ప్రాతిపదిక ఉండదు, కోర్టులో చెల్లవు. అందువల్ల ఆయన కులగణన చేస్తేనే ఆయన ఇస్తాననేది నిజం అవుతుంది. కానీ ఆయన కులగణన చేసే ప్రయత్నాలు ఏం చేయట్లే, స్కిల్ సెన్సెస్ చేస్తానని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, బీసీలకు మరొక్కసారి మొండి చేయ జరుగుతుంది. ఒక బీసీల్లో బ్రహ్మాండమైన నాయకుడు జ్యోతిబా పూలే. మన ప్రథమ స్వాతంత్రం యుద్ధం జరక్కముందే 1948లోనే జ్యోతిబా పూలే గారు ఈ బీసీల యొక్క, ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క హక్కుల కోసం, విద్యను ఇంప్రూవ్ చేయడం కోసం, ఆడవాళ్ళ విద్య కోసం ఆయన 1848లో ప్రారంభించాడు. అంటే నిజమైన స్వాతంత్రం ఈ జనాలకి వచ్చింది, బహుజనులకు వచ్చింది 1848 నుంచి స్వాతంత్ర పోరాటం మొదలైంది. అసలు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కన్నా గొప్పది ఏంటంటే జ్యోతిబా పూలే చేసిన 1848 పోరాటం. అందువల్ల నేను అనేది ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. జ్యోతిబా పూలే, అంబేద్కర్ ఆశించినవి ఆ స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం, రాజకీయ అస్తిత్వం ఈ బహుజనులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి రాలే. అందుకని కులగణన అనేదాన్ని ప్రత్యేక ఉద్యమంగా టేకప్ చేసి ఖచ్చితంగా మనం పోరాడితే కానీ న్యాయం జరగదు. బీఎస్పీ ఆ దృష్టితో పనిచేస్తుంది.